గత వైభవ సాంగ్ లాంచ్ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం సుస్వాగతం. చాలా చాలా ఒక గొప్ప అద్భుతమైన సినిమాని తీసి అది మనందరికీ చూపించబోతున్న ఆనందంలో ఉన్నటువంటి మా టీం అందరికీ కూడా పేరు పేరున హార్టీ వెల్కమ్ టు గత వైభవ టీమ్. సో స్క్రీన్ పైకి మాత్రం చాలా పెద్ద వైభవం తీసుకొస్తున్నారు గత వైభవ సినిమాతో అని అర్థమవుతోంది. ఎందుకంటే టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా సినిమా రేంజ్ ఏంటి, సినిమాలో ఉండబోతున్న కంటెంట్ ఏంటి, ఎంత మంచి ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతోంది అన్నది చాలా క్లియర్ కట్గా మనకి కనిపించేసింది అనమాట టీజర్ ద్వారా. మరొకసారి కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి తెలుగు వాళ్ళకి ఇంకొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్నారు అని ప్రూవ్ చేశారు. గత వైభవ సినిమా కోసం ఎదురు చూసేలా చేశారు అని చెప్పాలి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ వాట్ ఐఎమ్ టాకింగ్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ సేమ్ కదా. అఫ్కోర్స్ ఆషికాకి అలవాటు అయిపోయి ఉంటుంది. దుష్యంత్ నేను విన్నాను మీరు తెలుగు బాగా నేర్చేసుకుంటున్నారు అని చెప్పి, మీకు వచ్చేసి ఉంటుంది. యా అఫ్కోర్స్ జుడా గారు ఇక్కడ కూడా వర్క్ చేశారు కాబట్టి ఆయనకు వచ్చు. సో ఎస్, అలాగా మనకి ఈరోజు సాంగ్ లాంచ్ కోసం కాబట్టి వెరీ స్పెషల్లీ అనురాగ్ కుల్కర్ణి గారు ఇవాళ ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా మ్యూజిక్ లవర్స్కి ఆయన గురించి ఏ ఇంట్రొడక్షన్ ఇవ్వనవసరం లేదు. ఎన్ని వెర్సటైల్, ఎన్ని వెరైటీ ఆఫ్ సాంగ్స్ ఆయన పాడుతూ వస్తున్నారో, ఎన్ని అవార్డులు రివార్డులు, ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నారో మనందరికీ తెలుసు. సో ఈరోజు మీ వాయిస్లో అఫ్కోర్స్ చిన్మయి గారితో కలిసి మా ముందుకు వస్తున్న ఆ బ్యూటిఫుల్ సాంగ్ వినడానికి మేము అందరం రెడీగా ఉన్నాము. సో దుష్యంత్ గారు హీరోగా, ఆషికా రంగనాథ్ హీరోయిన్గా గత వైభవ సినిమా మనందరి ముందుకి ఒక గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని తీసుకురాబోతోంది. సో ఆ లవ్ స్టోరీ గురించి, ఆ పాట గురించి మనం మరింత మాట్లాడుకునే ముందు ఈ సినిమాకి సంబంధించి మన దుష్యంత్ బర్త్డే సందర్భంగా, ఆషికా బర్త్డే సందర్భంగా టీమ్ కొన్ని వీడియోస్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ బర్త్డే వీడియోస్ని ఒక్కసారి బ్యాక్ టు బ్యాక్ చూసేద్దాము. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. లాంగ్వేజెస్ చూడబోతున్నాం, ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం వాళ్ళని యాక్టర్స్గా. నిజంగా ఐ థింక్ వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ ఏమో ఇలాంటి కథ క్యారెక్టర్స్ రావడం అనేది. ఎస్, ఇంకా చాలా మాట్లాడుకుందాం. దానికంటే ముందు నేను ఇందాక నుంచి చాలా ఎక్సైటెడ్గా మాట్లాడుతున్న టీజర్ కూడా చూసేసి మనం ఈవెంట్ని స్టార్ట్ చేద్దాం. కెన్ వీ హ్యావ్ ద టీజర్ ప్లీజ్? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట విన్న తర్వాత మనసంతా ఎంత హాయిగా అనిపిస్తుందో. చాలా కాలం తర్వాత ఒక అచ్చ తెలుగులో ఒక బ్యూటిఫుల్ లవ్ సాంగ్ విన్న ఫీల్ అనేది చాలా అద్భుతంగా తీసుకొచ్చారు జుడా సాండి గారు. నిజంగా ఆ స్కోప్ కల్పించిన అఫ్కోర్స్ డైరెక్టర్కి అండ్ ఆ పాటను అంత అద్భుతంగా కంపోజ్ చేసిన మీకు, పాడిన సింగర్స్కి అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. మాకు ఇలాంటి ఒక మంచి పాట దొరికింది ఈ గత వైభవ సినిమా ద్వారా అన్నది క్లియర్గా అర్థమైపోయింది. ఐ హోప్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పాటను బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటూ, ఎస్ సో సునీ గారు సింపుల్ సునీ అని ఆయన్ని అంటూ ఉంటారని మా అందరికీ తెలుసు. సింపుల్ అని ఇంటి ముందు ఇంటి పేర్లో పెట్టుకున్నారు, కానీ సినిమా చూస్తే ఎక్కడా సింపుల్గా లేదు. చాలా చాలా గ్రాండియర్గా ఉంది. మామూలుగా ఇప్పుడు టీజర్ కానీ పాట కానీ చూస్తే మీ అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఈ సినిమా గత జన్మ రీఇన్కార్నేషన్ ఉండబోతోంది అని చెప్పేసి. మూగ మనసులు సినిమా దగ్గర నుంచి మగధీర వరకు రీఇన్కార్నేషన్ పరంగా మనం చాలా సినిమాలు చూస్తూ వచ్చాము. మరి ఈ సినిమాలో స్పెషాలిటీ ఏంటి అంటే, ఈ సినిమాలో ఒక్క పునర్జన్మ కాదు, ఏకంగా 4 పునర్జన్మలు ఉండబోతున్నాయంట. సో చాలా చాలా డిఫరెంట్ పీరియడ్స్ని మనం చూడబోతున్నాం. ఒక్క పీరియాడిక్ ఫిల్మ్ తీయాలంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది. అలాంటిది దేవలోకం దగ్గర నుంచి, పోర్చుగీస్ కాలం దగ్గర నుంచి, ప్రీ ఇండిపెండెన్స్ ఎరా అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఎరా వరకు కూడా మనం 4 డిఫరెంట్ పీరియడ్స్ని సినిమాలో చూడబోతున్నాము అని అంటే నిజంగా అటు దీపక్ గారు, ఇటు సునీ గారు ఎంత కష్టపడి ఉంటారు, ఎంత ప్రాణం పెట్టి, ఎంత నమ్మకం పెట్టి ఈ సినిమా కోసం పనిచేశారు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ అండి. నిజంగా ఇది మామూలు విషయం కాదు. అండ్ అఫ్కోర్స్ దుష్యంత్ గారు మాకు తెలుసు థియేటర్స్లో మీరు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిగా, మార్షల్ ఆర్ట్స్ ఇలాగా ఆల్రెడీ ఆర్ట్స్ పరంగా చాలా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఎంత కాదన్నా ఫస్ట్ టైం పెద్ద తెర సినిమాకి వస్తున్నప్పుడు ఇంత సినిమా చేయడం అనేది మామూలు విషయం కాదండి. చాలా చాలా అద్భుతంగా చేశారన్నది ఆల్రెడీ టీజర్ అండ్ పాటలు చూస్తుంటేనే అర్థమవుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. మీ ఇద్దరి పేరుకి ఆల్రెడీ మంచి పేరు వచ్చేసి ఉంటుంది కదా, మంచి టాక్. యాక్చువల్లీ యూ బోత్ లుక్ టుగెదర్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. సో ఐ హోప్ లవ్ స్టోరీకి కావాల్సిందే అది, హీరో హీరోయిన్కి మేము కనెక్ట్ అవ్వడం కాబట్టి. సో డెఫినెట్గా గత వైభవ మా అందరి మనసుల్లో వైభవంగా నిలిచిపోయేటువంటి ఒక బిగ్ సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ఆషికా రంగనాథ్ మళ్ళీ నా సామిరంగా తర్వాత చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మళ్ళీ ఇలాంటి ఒక ప్రాజెక్ట్లో చూడడం చాలా సంతోషంగా ఉంది. సో ఎస్, విషింగ్ ద హోల్ టీమ్
ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇక్కడ నేను విలియం డేవిడ్ గారి గురించి మాట్లాడకపోతే చాలా తప్పైపోతుంది. అసలు ఏం విజువల్స్ ఇచ్చారండి. ఆబ్వియస్గా ఎంత స్ట్రాంగ్ టెక్నికల్ టీం ఉన్నారో మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. విలియం గారు విక్రాంత్ రోణ, కేడి అండ్ అఫ్ కోర్స్ రంగితరంగాకి కూడా ఎన్ని అవార్డ్స్ వచ్చిన సినిమాగా మా అందరికీ కూడా తెలుసు. వీ హ్యావ్ సీన్ దట్, వాచ్ దట్ మూవీ యాజ్ వెల్. సో ఎస్, మరి ఇంత స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్తో అండ్ అట్ ద సేమ్ టైం అంత అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ తోటి, విఎఫ్ఎక్స్ కూడా బోల్డ్ అని అద్భుతమైన విఎఫ్ఎక్స్ తోటి మన ముందుకి ఒక గ్రాండ్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి గత వైభవ November 14th నుంచి మన ముందుకు వచ్చేస్తుంది. సో ఈ సినిమా గురించి డెఫినెట్గా టీం మాట్లాడితే ఇంకా బాగుంటుంది కాబట్టి టీంకి వెల్కమ్ చెప్పేద్దాము. సో ముందుగా ప్రొడ్యూసర్ గారికే చెప్దాం, దీపక్ తిమ్మప్ప గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్, సో సునీ సినిమాస్ అండ్ సర్వేగరా సిల్వర్ స్క్రీన్స్ ఈ 2 బ్యానర్ల పైన ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో రిక్వెస్టింగ్, ఎస్ ప్లీజ్ వెల్కమ్ దీపక్ గారు. అండ్ డైరెక్టర్ సునీ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సింపుల్ ఆగి ಒಂದು లవ్ స్టోరీ అంటూ వచ్చి పట్టుమని 10 సినిమాల తర్వాత ఇంత పెద్ద సినిమా తీసుకొచ్చారు అనమాట మన ముందుకి. సో సునీ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ రిక్వెస్టింగ్ జుడా సాంది గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో మ్యూజిక్ డైరెక్టర్గా తెలుగులో కూడా మంచి సినిమాలు చేసినటువంటి జుడా సాంది గారు, కన్నడలో అయితే నాకు తెలిసి వన్ ఆఫ్ ద మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్, బోల్డ్ అని బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్గా జుడా సాండి గారు ఇస్ హియర్, ప్లీజ్ వెల్కమ్. అండ్ విలియం డేవిడ్ గారు, ద వండర్ఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ విలియం డేవిడ్ గారికి వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. అండ్ అఫ్ కోర్స్ మన చెవుల్లో అమృతం పోసినటువంటి గొంతుతోటి ఈరోజు మనందరినీ అలరించడానికి, మనందరినీ పలకరించడానికి వచ్చినటువంటి అనురాగ్ కులకర్ణి గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఈరోజు మనం విన్నటువంటి పాటని చిన్మయి గారితో కలిసి పాడినటువంటి సింగర్, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఐ వుడ్ వెల్కమ్ శ్రీకాంత్ రెడ్డి సార్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈరోజు మన ప్రొడ్యూసర్ గారు దీపక్ గారిని విష్ చేయడానికి ఈరోజు స్పెషల్గా ఆయన ఇక్కడికి విచ్చేయడం జరిగింది. సో పిఎంఓలో ఎస్పీజీగా కూడా వర్క్ చేసినటువంటి ఆయన ఈరోజు ఇక్కడికి వచ్చి మా టీం అందరినీ కూడా విష్ చేయడం చాలా చాలా స్పెషల్గా ఉంది. ప్లీజ్ వెల్కమ్ శ్రీకాంత్ రెడ్డి సార్ ఆన్ టు ద స్టేజ్. అండ్ ఇక ఈ జంటని యాక్చువల్గా ఆ శాపం చాలాసార్లు విడదీసింది కాబట్టి నేను విడదీయాలనుకోవట్లేదు. వాళ్ళిద్దరిని కలిపే స్టేజ్ పైకి పిలవాలని అనుకుంటూ రిక్వెస్టింగ్ బోత్ ద వండర్ఫుల్ కపుల్ ఆన్ స్క్రీన్, దుష్యంత్ గారు అండ్ ఆషికా రంగనాథ్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఇద్దరికి కూడా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. అనురాగ్ గారిని కూడా ఒక బొకేతో వెల్కమ్ చేయబోతున్నారు మన ప్రొడ్యూసర్ గారు. Dushyant garu and Ashika, they want your pick. Yeah.
సునీ గారు. యా, ఒక్కసారి ఛానల్స్ కోసం కూడా అలాగే నిలబడండి ప్లీజ్. యా, ఓకేనా? థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు టీం మాటలు వినేద్దాము. సో ముందుగా ఐ థింక్ ఇంత భారీ చిత్రాన్ని, ఓకే, మేము స్పీచెస్తో క్యారీ ఆన్ అవ్వచ్చుగా, మీరు ఇక్కడ క్యారీ ఆన్ అవ్వండి ప్లీజ్. యా, ఓకే. సో ఇక ఆలస్యం చేయకుండా ఈ సినిమాని తన కళ్ళతో ఇంత వైభవంగా చూసి మనందరికీ స్క్రీన్ పైన ఇంత వైభవంగా తీసుకొచ్చినటువంటి, అర్థమైపోయింది ఆయనకి, విలియం గారు విల్ స్పీక్ నౌ. సార్ ప్లీజ్. ఎలా సార్ 4 పీరియడ్స్లో విచ్ పీరియడ్ డిడ్ యూ ఫీల్ మోర్ ఛాలెంజింగ్ టు క్రియేట్? అన్ని కొత్త సినిమాగా ఫీల్ అవుతుంది అన్నమాట. అంటే ఫోర్ పార్ట్ ఉంది కదా, 4 సినిమాస్, 4 సినిమాస్ అలాగే ఆ ఫీల్ వచ్చింది. ఎందుకంటే డైరెక్టర్ అలాగే ఫీల్ మరి చేశారు. రెమ్యూనరేషన్ 4 సినిమాలకి ఇచ్చారా? లేదు ఒకటే సినిమా లేదు కదా? ఓకే. సో గుడ్ ఎక్స్పీరియన్స్, టెక్నికలీ వెరీ సౌండింగ్ ఫిల్మ్. అన్నీ చాలా, ఈరోజు సాంగ్ రిలీజ్ అవుతుంది. జుడా సార్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్. అండ్ సునీ సార్, మీరు సూపర్గా లిరిక్స్ రాసి, సో సేమ్ ఆ ఫీల్ ఇచ్చారు సార్. ప్రొడ్యూసర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. Sorry, actually, I have a problem with language, but I'll still speak. Dushyant sir and Ashika ma'am. If you want support, Dushyant garu will translate. No, ma'am, actually. Right? That's okay, ma'am. Technically, it's a very good movie, ma'am. Actually, it's really happy to say that our Kannada film and even coming to the Telugu industry audience, and please support us. As technically, please support me also, and entire team, please bless. Thank you so much. సూపర్ బండి, హార్టీ కంగ్రాచులేషన్స్. ఎంత హార్డ్ వర్క్ పెట్టుంటారో మా అందరికీ తెలుసు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవింగ్ ఆన్, ఇవాళ మన సాంగ్ లాంచ్ కాబట్టి ద హీరోస్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి సాంగ్ విశేషాల్లోకి వెళ్ళిపోదాము. సో జుడా సాండి గారితో మొదలు పెట్టేద్దాం. రిక్వెస్టింగ్ మ్యూజిక్ డైరెక్టర్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి నమస్కారం. మరియు నాతో పని చేసిన మ్యూజిషియన్స్కి మరియు లిరిక్ రైటర్స్, singers, especially I'm so happy that Anurag ji has joined us today. Chinmay ma'am couldn't come because she's in Kochi. Music is something that I love very much because ఎందుకంటే నేను చెప్తాను, because music I feel it doesn't belong to me. It's a gift given by God. ದೇವರು ಕೊಟ್ಟ ಆಶೀರ್ವಾದ ಅದು. I'm just like a vessel, like an instrument, and that's why I love music that much. And I love my job, which is equal to making music. That's my job. And నాపై చూపించిన ప్రేమకి మరియు నాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఓన్లీ ఇన్ తెలంగాణ అండ్ ఇన్ హైదరాబాద్, according to my music stats, digital music stats, I have about 5 million monthly listeners here in Hyderabad alone. And that is all because of your love and support. I thank you all very much. We as a team
Gata Vaibhava are here not to just represent a Kannada cinema or a Telugu cinema. We're very, very proud of the Indian cinema that we are bringing to you all on screens. We have worked very hard for the past 3 years. Chala memories undi. And thank you all. అందరూ చూసింది సినిమా November 14th రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది కదా, మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ సపోర్ట్. మాకు చాలా నచ్చుతున్నాయి ఆల్రెడీ. ఇంకా ఎన్ని పాటలు రాబోతున్నాయి? బికాజ్ ఇట్స్ లవ్ స్టోరీ కాబట్టి దెర్ ఇస్ సో మచ్. ఇంకా 3 పాటలు ఉంది. 3 పాటలు ఉన్నాయి. విల్ బి వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. ఎస్ అనురాగ్ గారు. సో ఫస్ట్ మాట మాట చాలా రోజులైందేమో కదా మీరు మాట్లాడి. సరే అయితే మాట్లాడండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం అండ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ మనము గత వైభవ టీం అందరినీ తెలుగుకి వెల్కమ్ చేస్తున్నాము. సో వాళ్ళందరికీ కూడా హార్టీ వెల్కమ్. అండ్ నేను నాకు అంటే ఫస్ట్ పాట లిరిక్ చూసినప్పుడు నేను కొంచెం ఆశ్చర్యపోయాను. హ్రస్వాక్షరం దీర్ఘాక్షరం ఏంటి అసలు అంటే, ఎప్పుడో చిన్నప్పుడు పెద్ద బాల శిక్షలో చదువుకొని మళ్ళీ చాలా రోజుల తర్వాత వర్ణమాల ఇవన్నీ చెప్పి అంటే వీటి గురించి చూస్తుండడం నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బట్ ఆఫ్టర్ వాచింగ్ ది టీజర్ అండ్ ది సాంగ్ విజువల్ నాకు చాలా అంటే ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఈ ప్రాజెక్ట్. సో జుడా గారితో నేను అంటే ఐ లవ్డ్ హిస్ మ్యూజిక్ సిన్స్ మన తెలుగులో ఏబిసిడి చేశారు, మీ అందరికీ తెలిసిందే, చాలా పెద్ద హిట్ ఇక్కడ. సో అప్పటి నుంచి ఐ హవ్ బీన్ ఫ్యాన్ ఆఫ్ హిస్ సౌండ్ అండ్ ఆల్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఐ గాట్ టు సింగ్ దిస్ సాంగ్. అండ్ ఐ విష్ ది హోల్ టీమ్ ఆఫ్ గత వైభవ, అంటే మన తెలుగు వాళ్ళందరికీ మంచి సినిమా ఏదున్నా మనం దాన్ని సెలబ్రేట్ చేయడం మన అలవాటు. సో అట్లా అంటే అదే ప్రేమ మనం వీళ్ళకి కూడా ఇస్తామని చెప్పి నేను ఆశిస్తున్నాను. అండ్ ఐ రియలీ విష్ ది హోల్ టీమ్ ఆఫ్ గత వైభవ హ్యూజ్ సక్సెస్. సూపర్ అండి. మీరు ఒక లవ్ సాంగ్ పాడారు అని అంటే అది డెఫినెట్గా బ్లాక్ బస్టర్, చాట్ బస్టర్ అవ్వాల్సిందే. ఎన్నోసార్లు మా ఫోన్లో అది ప్లే అవ్వాల్సిందే అనమాట. సో అలాంటి ఇంకొక నంబర్ మా ముందుకు వచ్చింది. సో ఒక్కసారి లైవ్గా మా కోసం పాడితే. యా. నువ్వేనుగా నా హ్రస్వాక్షరం, నేనేనుగా నీ దీర్ఘాక్షరం, ఈ జోడియుగళం సమీకరణం, వర్ణమాలే కాగితం మీదేలే, భాషే జరిపే చర్చేలే. వావ్, అమేజింగ్. అండ్ మీది చిన్మయ్య గారి కాంబినేషన్ అంటే ఇంకా స్పెషల్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ చిన్మయ్య గారితో ఈ సాంగ్ షేర్ చేసుకోవడం. బికాజ్ అంటే చిన్నప్పటి నుంచి తన పాటలు వింటున్నామని చెప్పొచ్చు. సో షీఈ్ ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు ఒక లెజెండరీ స్టేటస్. చిన్మయ్య గారు విన్నారా? చిన్నప్పటి నుంచి వింటున్నారా? డెఫినెట్గా. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు హ్యావ్ షేర్ దిస్ సాంగ్ విత్ చిన్మయ్య గారు. అండ్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు జుడా శాండీజీ అండ్ ఆల్సో ది లిరిసిస్ట్ కృష్ణకాంత్ గారు. కృష్ణకాంత్ గారు మనకి ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు తెలుగులో. హీఈస్ లైక్ ది మోస్ట్ హ్యాపెనింగ్ లిరిసిస్ట్. And I'm glad to join the team with all of these people. Thank you so much once again. Super Wendy, thank you so much. Very happy to have you here today. And now I request the producer Deepak Timappa garu చాలా అద్భుతమైన భారీ చిత్రంతోనే రావడమే ఒక భారీ బ్లాక్ బస్టర్ ని కూడా November 14th అందుకోబోతున్నటువంటి ప్రొడ్యూసర్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. Thank you for having us here in Hyderabad and welcoming us. So it means a lot. Before starting, I would like to thank a couple of people here. So especially the print media, the digital PRO, and all the TV channels who has come here and supporting us. Thanks a lot. And also I would like to thank PRO Vamshi Garu, Vamshi Shekhar Garu, and Chai Biscuits team, and also UV Media, Venkat Garu and Vinod Garu. So without them, I think we would not have come here and have this very good arrangements and a good launch of our song. So thank you so much. Coming back to the movie, I think from past 3 years we have really worked hard. We with love, with very hard work, and with very passionate. We have done this movie, and one thing I have heard about the Telugu industries and the Telugu media is
If they like content, they will take us up in arms and support us more than anything, and they will also treat us like a family. So what I would request is, first watch the content, sir. If you like it, then you project it and take in your open arms and support us with love, sir. So that is what I request you all. Thank you so much, Andy. Thank you. అబ్సల్యూట్లీ అండి, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ దీపక్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా, ఇప్పుడు అంటే ఇప్పటి వరకు సింపుల్ సునీగా మనందరికీ తెలిసినటువంటి ఆయన ఈ సినిమా నుంచి గత వైభవ సునీగా మన ముందుకు వస్తున్నటువంటి డైరెక్టర్ సునీ గారికి ఇప్పుడు ఆన్ ది స్టేజ్ వెల్కమ్ చెప్పేద్దాము. సో గత వైభవ లాంటి ఒక ఇంటెన్స్ అండ్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చాలా వైభవంగా చిత్రీకరించి మన ముందుకు తీసుకొచ్చిన సునీ గారి మాటలు ఇప్పుడు వినేద్దాం. ఎల్లరిಗೂ నమస్ಕಾರ, అందరికీ నమస్కారం. నాకు అంతగా తెలుగు రాదు, కానీ ఈ ఈవెంట్ కోసమే కొంచెం నేర్చుకొని వచ్చాను. తప్పితే క్షమించండి, ఏమైనా తప్పితే క్షమించండి. గత వైభవ ఒక హిస్టారిక్, ఫన్, ఫ్యాంటసీ అండ్ లవ్ అండ్ డ్రామా, మైథలాజికల్ మూవీ. మన మూవీ November 14th రిలీజ్ అవుతుంది. మీరు థియేటర్లో చూసి మీ ప్రేమతో మన టీంకి బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీ గారు సూపర్గా ప్రాక్టీస్ చేసి వచ్చారు మా అందరి కోసం. థ్యాంక్ యూ సో మచ్. దుష్యంత్ గారు ఇస్ లైక్ కమాన్ చెప్పండి వెయిట్ చేస్తున్నారు అక్కడ నుంచి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ సునీ గారు, దట్ వాజ్ బ్యూటిఫుల్. ఎస్, మరి ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ ఆషికా రంగనాథ్కి ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. మనందరం ఇప్పటి వరకు చూడనటువంటి ఒక అద్భుతమైన రోల్స్లో మా ముందుకు వస్తున్నటువంటి ఆషికా రంగనాథ్ మనకి అఫ్కోర్స్ నా సామి రంగంలోనే సామి రంగ ఏం చేసిందిరా అన్నట్టుగా కనిపించారు మాకు. ఏజ్ కంటే చాలా పెద్దగా కూడా కనిపించి కన్విన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వీఆర్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఆషికా ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ ఉన్నదకి చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా టైం అయింది. ప్రెస్, మీడియా, న్యూస్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చడానికి. ఇంతవరకు నా 2 సినిమాలు తెలుగులో రిలీజ్ అయింది. ఇది ఫస్ట్ కన్నడ సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. అండ్ అది కూడా గత వైభవ కావడం ఇంకా చాలా స్పెషల్ ఫీలింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఇంతవరకు చేసిన కన్నడ సినిమాలో ఇది చాలా కొత్తగా ఉంది. అండ్ విత్ పర్ఫార్మెన్స్ కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది జనాలకి చూడడానికి. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. అండ్ ఇది ఒక్క సినిమాలో 4 కథలు ఉన్నాయి. యూజువలీ ఒక్క సినిమాలో ఒక స్టోరీ, రెండు స్టోరీ, ఒక ఫ్లాష్ బ్యాక్, కథలో కథ అట్లా ఉంటుంది. కానీ ఈ సినిమాలో ఒక 4 డిఫరెంట్ స్టోరీస్తో 4 డిఫరెంట్ విజువల్స్ అండ్ డైలెక్ట్ అండ్ ఎవ్రీథింగ్ 4 డిఫరెంట్స్. సో చాలా ప్రేమతో, చాలా ఇష్టపడి, కష్టపడి, చాలా టైం తీసుకుని మేము ఈ సినిమా చేసాము. అండ్ ఇప్పుడు మన టీం అందరూ ఇక్కడ ఉన్నారు. ఫీల్స్ సో నైస్ టు బీ హియర్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. మా డైరెక్టర్ సింపుల్ సునీ గారు, తనకి ఇంతవరకు కన్నడలో చాలా సినిమాలు చేశారు. అండ్ ఆయన ఒక యూనిక్ స్టైల్ ఉంది రైటింగ్కి, డైలాగ్స్కి. దానికి ఒక ఫ్యాన్ బేస్ ఉంది అక్కడ. సో అలాంటి ఒక రొమాంటిక్ కామెడీ ఆ జానర్స్లో చాలా హిట్ ఇచ్చారు ఇంతవరకు సినిమాలో. అండ్ ఇప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్నది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆయన స్టైల్, వే ఆఫ్ సినిమా మేకింగ్ ఇక్కడ కూడా ప్రేక్షకులకి అది చూడడానికి అవకాశం దొరుకుతుంది. అండ్ ఐఎమ్ షూర్ అందరికీ నచ్చుతుంది, ఇష్టపడతారనేది నాకు తెలుసు. సో ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. అండ్ మన డిఓపి విలియం డేవిడ్ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ ఇండస్ట్రీ.
చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. అండ్ గత వైభవ్లో తన చేసిన పెట్టిన ఫ్రేమ్స్, విజువల్స్, లైటింగ్ ఇవన్నీ చూస్తే ఇట్స్ one of the outstanding work, and he adds on a lot to the film if you see on screen. So I'm very excited to see that on big screen. ఇప్పుడు ఆ టీజర్ సాంగ్లో చూస్తేనే అట్లా అంత బాగుంది. సో సినిమాలో కూడా ఇంకా ఇంకా బాగుంటుందని నా నమ్మకం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జూదా శాండీ గారు, చాలా చాలా బాగుంది ఈ ఆల్బమ్. ఐ థింక్ అందరి ఫేవరెట్ సాంగ్ ఇది ఇప్పుడు మనం రిలీజ్ చేసింది. మన టీం అందరికీ ఫస్ట్ డే నుంచి ఈ సాంగ్ ఇట్ వాజ్ ఓన్లీ విత్ ద టీమ్. ఇప్పుడు అందరికీ అది వినడానికి ఒక అవకాశం. అండ్ ఐ హోప్ అందరికీ నచ్చుతుంది. అండ్ సింగర్స్ కూడా చాలా చాలా బాగా పాడారు. సో థ్యాంక్స్ టు ఆల్ ద సింగర్స్. అండ్ వర్ణమాల ఒక heart and soul of Gata Vaibhava, and it is all yours now. Hope you will all like it. And technically with production values I think cinema chala baa vachindi. And output choose mem inta confident ga unnamu ippudu telugulo release cheyalani. And యూజువలీ తెలుగు సినిమాలో కంటెంట్ బాగుంటే నచ్చుతుంది. అండ్ కమర్షియల్ సాంగ్స్ ఉంటే, ఫైట్స్ ఉంటే, సో ఇవన్నీ ఉన్నాయి మన సినిమాలో. సో ఐఎమ్ షూర్ మీకు నచ్చుతుందని నేను ఐ బిలీవ్. అండ్ November 14th సినిమా రిలీజ్ అవుతుంది, తెలుగు అండ్ కన్నడ. సో ఐ హోప్ వీ రిసీవ్ ఆల్ ద లవ్. ఇంతవరకు చాలా లవ్ ఇచ్చారు నా సినిమాకి, నా సాంగ్స్కి ఇక్కడ. సో నా కన్నడ సినిమా ఇక్కడ మేము రిలీజ్ చేస్తున్నాం. హోప్ మీకు అది కూడా నచ్చుతుంది. అండ్ అలాంటిదే సపోర్ట్ ఇక్కడ గత వైభవకి కూడా ఇస్తారని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హీరో గురించి మర్చిపోయాను. దుష్యంత్ ఈ సినిమాతో డెబ్యూ చేస్తున్నారు. వెల్కమ్ టు టాలీవుడ్. చాలా ప్రామిసింగ్ ఫ్యూచర్ ఉంది. హీస్ డన్ అ ఫెంటాస్టిక్ వర్క్ అండ్ ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ హిమ్. అండ్ స్పెషల్ మెన్షన్, తనకి కూడా తెలుగు రాదు, కానీ చాలా టైం నుంచి ప్రాక్టీస్ చేసుకుని తెలుగు నేర్చుకున్నారు మీ ముందు మాట్లాడడానికి అండ్ మీ ముందు ఈ సినిమాని రిలీజ్ చేయడానికి. సో మీ అందరి సపోర్ట్ తనకి కూడా కావాలి. అండ్ హీస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. హోప్ యూ ఆల్ విల్ లైక్ అస్. థ్యాంక్ యూ. ఓకేనా అండి దుష్యంత్ గారు? కన్విన్స్డ్? హ్యాపీ? ఇంకేమైనా లైన్స్ చెప్తే మర్చిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్ ఆషిక. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్. ఐ థింక్ ఇంత మంచి సినిమా, ఇంత మంచి రోల్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు ఆడియన్స్కి చూపించాలా అని వెయిట్ చేస్తూ ఉంటారు కదా. సో ఐఎమ్ ష్యూర్ November 14th ఒక మెమరబుల్ డే అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా దుష్యంత్ గారికి స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. సో తన స్క్రీన్ ప్రజెన్స్తో, పర్ఫార్మెన్స్తో మనందరినీ November 14th నుంచి తెలుగు ప్రేక్షకుల్ని సైతం కట్టి పడైపోతున్నటువంటి దుష్యంత్ గారికి హార్టియెస్ట్ వెల్కమ్. మీ తెలుగుకి ఆల్రెడీ చాలా హైప్ ఇచ్చి పెట్టారు టీం అందరూ. ఇప్పుడు మేము మీ స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నాం. ప్లీజ్. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం, మాధ్యమ మిత్రులందరికీ నమస్కారం. నిజంగా చెప్తే ఇది హైదరాబాద్కి వచ్చిన దిస్ ఇస్ మై సెకండ్ టైం ఐఎమ్ కమింగ్ టు హైదరాబాద్. నాకు నిజంగా తెలుగు రాదు, కానీ ఇక్కడ జనాల్ని, వాళ్ళ కల్చర్ని గౌరవం చేస్తాను. ఐ రెస్పెక్ట్ ద కల్చర్ అండ్ ద పీపుల్ హియర్. అందుకే తెలుగు మాట్లాడని ట్రై చేస్తాను. ఏమైనా తప్పు మాట్లాడితే దయచేసి క్షమించండి. ఫస్ట్లీ మా డైరెక్టర్ సింపుల్ సునీ గారు కన్నడలో సింపుల్ అగోన్ లవ్ స్టోరీ, ఆపరేషన్ అల్మేలమ్మ, బజార్, బహుపరాక్, అవతార పురుష, సఖత్ ఇలాంటి 10 హిట్ సినిమాలు తీశారు. వాళ్ళతో పని చేయన అవకాశం నాకు దొరికిందే నా అదృష్టం అనుకున్నాను. అండ్ May 12, 2020 మేమిద్దరు కలిసి ఒక మూవీ చేద్దామని అనుకున్నాము. ఆ టైం నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో సెపరేట్ రైటింగ్ టీమ్స్ పెట్టేసి ఒక 18 స్క్రిప్ట్స్ 1.5 year
విన్నాము, కానీ ఏమీ నచ్చలేదు. ఎందుకంటే నేను సునీ సార్కి ఒక మాట చెప్పాను, మా నిర్దేశకుడికి, సార్ మీ కెరియర్లో బెస్ట్ మూవీ నాతో చేయాలి సార్, ఇది నా స్వార్థం అని నేను ముందనే చెప్పాను. దాని తర్వాత ఒక హీరో లాంచ్ వీడియో షూట్ చేసాం మేము, అది ఇప్పుడు కూడా కన్నడలో యూట్యూబ్లో ఉంది. అది షూట్ చేసిన తర్వాత సునీ సార్, మా డైరెక్టర్ గారు వచ్చి చెప్పారు, నాతో ఒక స్క్రిప్ట్ ఉంది, అది పక్కా షోర్ షాట్ 100% హిట్ సబ్జెక్ట్, కానీ ఆ సబ్జెక్ట్లో 4 క్యారెక్టర్స్ ఉన్నాయి, 4 డిఫరెంట్ షేడ్స్ ఫర్ ద క్యారెక్టర్. అంతే భాష ప్రయోగాలు, యాక్సెంట్, ద క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్కి డెప్త్ అన్నీ డిఫరెంట్ ఉంది. అది ఒక కొత్త యాక్టర్, ఇంపాసిబుల్ ఫర్ అ న్యూ యాక్టర్ టు డూ, ఒక కొత్త యాక్టర్ చేయడానికి ఇంపాసిబుల్. కానీ హీరో లాంచ్ వీడియో చూసిన తర్వాత నాకు నీతో కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు యూ కెన్ డూ ఇట్ అని చెప్పి నాకు స్టోరీ చెప్పారు. సో ఆ టైంలో ఒకే రీడింగ్లో స్క్రిప్ట్ ఓకే అయింది, అదే ఇప్పుడు గత వైభవ. అప్పుడు ఆ రీడింగ్ టేబుల్లో ఎవరెవరు వినారో స్క్రిప్ట్ వాళ్ళు అప్పుడే చెప్పారు, లేదండి ఈ స్క్రిప్ట్లో ఈ దేవలోక, ఈ సనాతన ధర్మ ఎలిమెంట్స్ అండ్ ఒక పోర్చుగల్ ఎలిమెంట్స్, ఆల్ ఆఫ్ దిస్, ఒక డీప్ రూటెడ్ లవ్ స్టోరీ, ఇదన్నీ ఎలా కన్నడ ప్రేక్షకులకి ఎలా ఇష్టమవుతుందో అలాగే తెలుగు ఆడియన్స్కి కూడా ఇది నచ్చుతుంది, మీరు కన్నడ అండ్ తెలుగు బైలింగల్ చేయండి అని అప్పుడే చెప్పారు. కానీ మేము షూట్ చేసాము, షూటింగ్ స్టార్ట్ చేసాము. ఒక 30-40% షూట్ అయిన తర్వాత ఎవరు ఫుటేజెస్ చూసిన తర్వాత కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్పారు, ఇది ఇంత బాగా షూట్ చేశారు, ఇంత బాగా వచ్చింది అవుట్పుట్, ఫ్రేమ్స్ అన్నీ చూస్తే ఇది నెక్స్ట్ లెవెల్గా అవుట్పుట్ ఉంది, ఇంత రిచ్గా చేశారు, మీరు ఎందుకు మీకే ఒక బార్డర్ పెట్టేసుకుంటున్నారు, రాండి బయటికి రాండి, తీసుకువెళ్ళండి, ఎస్పెషలీ తెలుగు ఆడియన్స్కి తెలుగులో తీయండి, అక్కడ మీ కాంటెంట్ నచ్చితే వాళ్ళు మీరెవరు, మీ బ్యాక్గ్రౌండ్ ఏమి, మీ ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ భాష ఏంటి, మీ ఏ రాష్ట్రం నుంచి వస్తున్నారు, ఇదన్నీ చూడరు, మీ కంటెంట్ బాగుంటుందంటే సపోర్ట్ చేస్తారు. ఇది చాలాసారి ప్రూవ్ అయింది, మీరు ఇది చేయండి అని ఎక్స్పర్ట్ ఒపీనియన్ వచ్చింది. దాని తర్వాతనే మేము కూడా తెలుగు గురించి ఒక సీరియస్గా ఆలోచించి స్టార్ట్ చేద్దాము. దాని తర్వాత నాకు చెప్పాలంటే మా హీరోయిన్ ఆషికా గారు, వాళ్ళు మేమిద్దరూ ఒకే ఊరు నుంచి వచ్చాము, అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ హెస్ అచీవ్డ్. వాళ్ళు ఇక్కడ కూడా తెలుగులో షీఈ్ అ వెరీ బిగ్ స్టార్, కన్నడలో చాలా పెద్ద స్టారు, కానీ ఇక్కడ తెలుగులో కూడా ఇక్కడ వచ్చి అక్కడ తమిళ్లో కూడా పనిచేసి షీ స్టార్టింగ్ టు మేక్ అ నేమ్ హియర్ యాజ్ వెల్, కమింగ్ ఫ్రమ్ మై టౌన్. వెరీ ప్రౌడ్ ఆఫ్ వాట్ షీ హెస్ అచీవ్డ్. అంటే ఒక 3 భాషలో 19 ఫిల్మ్స్ చేశారు. వాళ్ళు 20th ఫిలిం, ఆషికా గారికి 20th ఫిలిం గత వైభవ. నేను ఒక మాట ఇస్తాను, నేను ఒక ప్రామిస్ ఇస్తాను, ఏమంటే వాళ్ళ 19 ఫిలిమ్స్లో ఏం పర్ఫార్మెన్స్ చేశారో అదన్నీ బీట్ చేసి వాళ్ళ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ గత వైభవలో చేశారు ఆషికా. వాళ్ళకి నేను యాక్చువల్లీ వాళ్ళతో పని చేసి ఐఎమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ వర్క్డ్ విత్ హర్ ఇన్ మై వెరీ ఫస్ట్ ఫిల్మ్. ఇంకా మా సినిమాకి గత వైభవకి ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ మా డిఓపి గారు, సినిమాటోగ్రఫర్ విలియం డేవిడ్ గారు. వాళ్ళు ఈ ముందు కూడా కిచ్చ సుదీప్ గారు నటించిన పాన్ ఇండియా సినిమా విక్రాంత్ రోణ చేశారు, అక్కడ కూడా చాలా మంచి పని చేశారు. ఇంకా ఇస్ డన్ రంగితరంగా కూడా చాలా పెద్ద హిట్ అయింది. వాళ్ళ కెరియర్లో చాలా పెద్ద సినిమా చేశారు, కానీ వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్ బెస్ట్ వర్క్ ఇక్కడ గత వైభవాల్లో చేశారు. ఇంకొక మాట చెప్తాను, వాళ్ళు సౌత్ ఇండియాకేనే కాదు, ఇండియా మొత్తం భారత
దేశాలోనే ఒక చాలా పెద్ద డిఓపి, వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపి సినిమాటోగ్రఫర్ ఇన్ ఇండియన్ సినిమా, నాట్ జస్ట్ కన్నడ ఆర్ తెలుగు, ఇండియన్ సినిమాలోనే. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. అండ్ మీరందరూ ఇప్పుడు విన్నారు మా సాంగ్, అది కంపోజ్డ్ బై జూడా శాండీ సార్. జూడా శాండీ గారు ఒక 28 ఫిల్మ్స్ చేశారు. కన్నడ అండ్ తెలుగులో కూడా వాళ్ళు ఈ ముందనే పని చేశారు. అండ్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం సినిమానే ఎలివేట్ చేశారు, ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళారు. సో అండ్ ఇప్పుడు గత వైభవాలో ఏం ఆల్బమ్ ఇచ్చారో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ హీ హెస్ గివన్ ఇన్ హిస్ కెరియర్. అందుకే వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ ఈ పాట దిస్ ఇస్ బీన్ సంగ్ బై అనురాగ్ కుల్కర్ణి సార్ అండ్ చిన్మయి మ్యామ్. దేవ్ సంగ్ సో బ్యూటిఫుల్లీ. అండ్ నేను వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తాను. ఇదే టైంలో మా టెక్నీషియన్స్ అందరూ, మా విఎఫ్ఎక్స్, ఇప్పుడు మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ నిర్మల్, వాళ్ళు యాక్చువల్లీ తెలుగులో పుష్ప, రాధేశ్యామ్ ఇలాంటి చాలా తెలుగు పెద్ద సినిమాస్, పాన్ ఇండియా సినిమాస్ కూడా చేశారు. ఇప్పుడు వాళ్ళే గత వైభవ చేస్తున్నారు. ఒక డిఫరెంట్, ఒక కొత్త వర్డే క్రియేట్ చేశారు గత వైభవకి. వాళ్ళు ఇక్కడ రాదు, ఇప్పుడు కూడా వాళ్ళకి పని ఉంది. సో వాళ్ళకు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. అండ్ మా డిఐ కలరిస్ట్ ఎడిటర్ ఆషిక్ గారు, మా స్టైలిస్ట్ వర్షిని గారు, మా కాస్ట్యూమ్స్ దయన్న, మా ప్రొడక్షన్ మేనేజర్ దేవు అన్న, ఇంకా చాలామంది ఉన్నారు. దే వర్క్ డే అండ్ నైట్ ఫ్రమ్ ద పాస్ట్ 3 years. వాళ్ళందరికీ, ఎందుకంటే చాలా పెద్ద ప్రాజెక్టు, లాట్ ఆఫ్ పీపుల్ హవ్ వర్క్డ్. వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తాను. మా ఎంటైర్ జర్నీలో చిన్నప్పటి నుంచి నన్ను చూసి సపోర్ట్ చేసిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ దీపక్ గారు. వాళ్ళు డే అండ్ నైట్ ఈ ప్రాజెక్ట్కి అర్పించారు. నేను వాళ్ళకే ధన్యవాదాలు చెప్తాను. ఇదే టైంలో ఐ వాంట్ టు సే వన్ థింగ్. రీసెంట్గా ఓజీ సినిమా హిట్ అయి, బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత ఒక ఈవెంట్లో మన పవర్ స్టార్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, ఆర్ట్ షుడ్ యునైట్ పీపుల్, ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్. ఆర్ట్ షుడ్ బ్రింగ్ పీపుల్ టుగెదర్, ఇట్ షుడ్ నాట్ డివైడ్ పీపుల్ అని చెప్పారు. ఎంత అద్భుతమైన మాట చెప్పారు. వాళ్ళు కర్ణాటక వెళ్తే కూడా అక్కడ కూడా చాలా బాగా కన్నడలో మాట్లాడతారు. సో ఇట్స్ వెరీ నైస్. అందుకే నేను కూడా ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడాలి ప్రయత్నించాను. ఏమైనా మాటలో తప్పు ఉంటే దయచేసి క్షమించండి. ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది అండ్ సాంగ్ విన్నారు. ఇంకా కాంటెంట్ రిలీజ్ చేస్తాము. ఆ కాంటెంట్లో ఏమైనా జెన్యూన్ ఎఫర్ట్ కనపడుతుందంటే, ఏమైనా ఆనెస్ట్గా ఎఫర్ట్ కనపడుతుందంటే దయచేసి సపోర్ట్ చేయండి. November 14th గత వైభవ రిలీజ్ అవుతుంది. కన్నడ, తెలుగు 2 భాషలో ప్యారలల్గా రిలీజ్ అవుతుంది. మీ అందరూ ఆశీర్వాదాలు, తెలుగు ప్రేక్షకులు అండ్ మీడియా స్నేహితుడు అందరూ ఆశీర్వాద అండ్ సపోర్ట్ మనకు కావాలి, గత వైభవకు కావాలి. ధన్యవాదాలు. గత వైభవ సినిమా మీ డెబ్యూ మూవీ అంటే ఎలా అయితే అందరూ నమ్మరో, మీకు తెలుగు రాదు అంటే కూడా ఇప్పుడు ఎవరు నమ్మరు. ఇంతసేపు అనర్గళంగా తెలుగులో నాకు కూడా తెలియని కొన్ని పదాలు కూడా ఆయన వాడేశారు. నేను నేర్చుకున్నా ఈరోజు. అమేజింగ్, దట్స్ అన్ అమేజింగ్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్. సచ్ అన్ హంబుల్ అండ్ ఆనెస్ట్ స్పీచ్ యూ హ్యావ్ గివెన్ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఇన్ ద ఫిల్మ్. Thank you, Manju ma'am. I've seen many events that you have done. మీరు ఇప్పుడు గత వైభవ ఈవెంట్ చేస్తున్న ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనం ఇప్పుడు మాధ్యమ మిత్రులతో మాట్లాడబోతున్నాం అన్నమాట. నేను ఈరోజు నేర్చుకున్నా కొత్త పదం. సో ఆ ఇంటరాక్షన్ కోసం ఐ వుడ్ వెల్కమ్ ఆఫ్ కోర్స్ ఆషికా వన్స్ అగైన్ ఆన్ టు ద స్టేజ్. దీపక్ గారు ద ప్రొడ్యూసర్, సునీ గారు ద డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జుడా శాండీ గారు అండ్ డిఓపి విలియం డేవిడ్ గారు అందరినీ కూడా ఒక్కసారి వేదిక పైకి మీడియాతో Q&Aకి జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో గత వైభవ November 14వ తేదీ నుంచి తెలుగులో ప్రేక్షకులందరినీ అలరించడానికి
అండ్ తెలుగు ప్రేక్షకులకి తెలుగు సినిమానే చూసాము అన్నంత ఒక ఫీల్ కలగడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టారు అన్నది మనకు ఆల్రెడీ టీజర్ చూసినా ఈరోజు చూస్తున్నటువంటి పాట చూసినా కూడా అర్థమవుతుంది. సో మనకి గత వైభవ ఒక స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ చూసిన ఫీలింగే మనకి ఇచ్చేలాగా ఒక మంచి ఎఫర్ట్ పెట్టారు టీం అందరూ కూడా. సో తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీని చూడండి. అండ్ ఇప్పుడైతే టీమ్ విల్ ఇంటరాక్ట్ విత్ ద మీడియా. సో ఎస్ ప్లీజ్ దుష్యంత్ గారు కూర్చోండి. ఎస్ ఓకే, సో ఓవర్ టు మీడియా. దుష్యంత్ గారు ఇటు నమస్తే ఆల్ ద బెస్ట్. మీ ఫీచర్స్, మీ డైలాగ్ డెలివరీ, ఒక ఆర్టిస్ట్గా ఉన్న లక్షణాలన్నీ మీలో ఉన్నాయి, క్వాలిటీస్. అయితే ఇది డెబ్యూ మూవీ, ఫస్ట్ పిక్చర్. బిఫోర్ ఏం చేశారు అసలు? మీకు ఇండస్ట్రీకి ఈ సినిమాకి రావాలని ఎట్లా ఐడియా వచ్చింది, ఆలోచన? సార్, చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో డ్రామాస్ ఇదన్నీ చేశాను. కానీ ఒక ఏజ్ వచ్చినప్పుడు లేదండి ఇది సీరియస్గా చేయాలని అనుకుని నేను బీది నాటక అంటే స్ట్రీట్ ప్లేస్ బీది నాటకాలో చేశాను. దాని తర్వాత డ్రామాస్ చేశాను అండ్ షార్ట్ ఫిల్మ్స్, మార్షల్ ఆర్ట్స్, జిమ్నాస్టిక్స్, ఇదన్నీ ప్రిపరేషన్ ఏం కావాలో అది చేశాం సార్. ఒక 3 years దానికోసమే 3 years ఐ డిడ్ ఆల్ ఆఫ్ దాట్. అది చేసిన తర్వాత 1.5 year మేము స్క్రిప్ట్తో నేను అండ్ సునీ సార్ ఇద్దరు కలిసి స్క్రిప్ట్తో వీ వర్క్ ఫర్ 1.5 year. దాని తర్వాత సినిమా గత వైభవ టుక్ 3 years సార్. అంటే ఇట్స్ బీన్ 7-8 years జర్నీ. ఇట్స్ టేకన్ ఇట్స్ ఓన్ టైమ్ సార్. ఇప్పుడు స్టోరీ మీకు డైరెక్టర్ చెప్పినప్పుడు 4 eras స్టోరీ కదా, ఈ 4 eras ఎందుకు తీసుకున్నారు? 4లో ఏమైనా సెంటిమెంట్ ఉందా? వాట్ ఈస్ ద రీజన్ సార్? అంటే ఇది ఒక పునర్జన్మ కథలో ఒక జన్మలో దేవలోక ఎపిసోడ్స్ ఉంది, అక్కడ సనాతన ధర్మ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇంకొక జన్మలో దస్ 1498లో వాస్కోడగామా ఇండియాకి వస్తున్నారు కదా, ఇండియా సీ రూట్ డిస్కవర్ చేస్తున్నారు కదా, ఆ టైం ఎపిసోడ్ ఒక వస్తుంది. ఇంకొక ఎపిసోడ్లో మన 1940s ప్రీ ఇండిపెండెన్స్ ఎరా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇదన్నీ కనెక్ట్ చేసి ఇదన్నీ కనెక్టెడ్ స్క్రిప్ట్లో. సో దట్ ఈస్ వై 4 different characters సార్. ఇది 1 మూవీనా ఏమైనా పార్ట్స్ ఏమైనా ఉన్నాయా, సీక్వెల్స్? ఒక దాంట్లో క్లాస్ చేశారు. ఈ ఐడియా మీకు ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? టు బి ఫ్రాంక్, యాక్చువల్లీ మై ఫస్ట్ మూవీ వాస్ సింపుల్ గా లవ్ స్టోరీ. ఇక్కడ రీమేక్ ఉంటుంది, ఇది నా లవ్ స్టోరీ. తరుణ్ సార్ అండ్ ఓవియా మేడం చేశారు దట్ మూవీ. సో ఇన్ దట్ మూవీ ఆల్సో 3 stories was there. This is my 11th movie, so I went back to same story. Same story but in larger ways. There I had a flashbacks. Here పునర్జన్మ కథ. సునీల్ గారు, ఇట్స్ సరే యాక్చువల్లీ మీరు మాకు ఇష్టమైన డైరెక్టర్. ఎందుకంటే నేను మీ లాస్ట్ మూవీ చూశాను, అదే ఒండు ఎక్సలెంట్. అంటే తెలుగులో రిలీజ్ కాలేదు కానీ కన్నడంలో చాలా మంచి హిట్ అది. ఇది పునర్జన్మల కథ అంటున్నారు. ఆల్రెడీ తెలుగులో మొగధీర లాంటి ఒక సినిమా వచ్చింది, అది చూశారు, రాజమౌళి లాంటి డైరెక్టర్, రామ్ చరణ్ చేశారు కదా. సో ఇప్పుడు ఆడియన్స్ మళ్ళీ ఈ పునర్జన్మ అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు? ఎంత డిఫరెన్స్? చూసానికి ಐ ಟಾಕ್ ಇನ್ ಕನ್ನಡ ಓನ್ಲಿ. ಇದು ಪುನರ್ಜನ್ಮ ಥರ ಅನಿಸುತ್ತೆ, ಬಟ್ ನೀವು ಥಿಯೇಟ್ರಿಗೆ ಬಂದಮೇಲೆ ಗೊತ್ತಾಗುತ್ತೆ. ಅಂದರೆ ಕ್ಲೈಮ್ಯಾಕ್ಸ್ ಬರೋ ಅಷ್ಟರಲ್ಲಿ ಈ ಕತೆ ಎಲ್ಲೆಲ್ಲೋ ಟ್ರಾವೆಲ್ ಆಗಿರುತ್ತೆ. ಲೈಕ್ ದಟ್ ಹೀರೋ ಸೈಡ್ 1498 ವಾಸ್ಕೋಡಿಗಾಮ, ದಟ್ಸ್ ನಾಟ್ ಪುನರ್ಜನ್ಮ. ಇನ್ಕ್ಲೂಡಿಂಗ್ ಪುನರ್ಜನ್ಮ ವಿ ಹ್ಯಾವ್ ಸಮ್ ಸ್ಟೋರೀಸ್ ಆಲ್ಸೋ. ಇಟ್ಸ್ ಎಕ್ಸ್ಪೆರಿಮೆಂಟಲ್ ಆಲ್ಸೋ. ಅಟ್ ದ సేమ్ టైమ్ వి హ్యావ్ సేమ్ ఫీలింగ్స్ ఆఫ్ పునర్జన్మ ఆల్సో. ఈ సినిమాకి మీరు డైరెక్టర్, దాంతోపాటు కింద ప్రొడ్యూసర్ కూడా వేసారు, అంటే ప్రొడ్యూసర్ కూడా చేస్తున్నారు? No, actually I present this movie. Means actually I wanted to produce this movie, but I don't have this much budget. But I told to producer, whoever this movie produce, my banner should be there. That's why I carry this banner. దుష్యంత్ గారు సార్, ఫస్ట్ సినిమా, కంగ్రాచులేషన్స్, వెల్కమ్ టు టాలీవుడ్. ధన్యవాదాలండి. యాక్చువల్లీ ఏంటంటే మన తెలుగు కన్నడం సినిమాలు రెండు కూడా చాలా దగ్గరలా ఉంటాయి.
కాకపోతే ఏంటంటే తెలుగు వాళ్ళు రిసీవ్ చేసుకున్నంత ఈజీగా కన్నడం ఆడియన్స్ ఎందుకు మా తెలుగు వాళ్ళని రిసీవ్ చేసుకోలేకపోతున్నారు అంటే ఏదైనా కొద్దిగా లాంగ్వేజ్ డిఫరెన్స్. మొన్న పవన్ గారిదే మీరు చెప్పారు ఓజీ, కానీ అక్కడ పోస్టర్లు కూడా చించేశారు, టైటిల్ కన్నడలో పెట్టలేదు అనేసి. ఎందుకు ఇట్లాంటి కొద్దిగా ఇబ్బంది కదా? యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన నెక్స్ట్ మళ్ళీ మీ కాంతారా సినిమాకి టికెట్ రేట్స్ కూడా పెంచి ఇచ్చారు. సో ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంది? సార్ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. నేనే యాక్చువల్లీ అది చెప్తే ఇంకా బెటర్, బట్ యూ హ్యావ్ ఆస్క్డ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సార్ మీరు ఒక్కసారి బుక్ మై షో ఓపెన్ చేసి ఏమైనా పెద్ద తెలుగు సినిమా రిలీజ్ అవుతాయి, ఒక్కసారి బుక్ మై షో ఓపెన్ చేసి బెంగళూరు ఓపెన్ చేసి చెక్ చేయండి సార్. తెలుగు సినిమాకి హైదరాబాద్లో ఎలా మార్కెట్ ఉందో సైమల్టేనియస్గా ప్యారలలీగా బెంగళూరులో కూడా అలాగే మార్కెట్ ఉంది సార్. మీరు పెద్ద తెలుగు సినిమాస్ కర్ణాటకలో ఏం కలెక్షన్స్ అయింది అదొకసారి చూడండి సార్. మోర్ దెన్ 100 crores ఎంతో తెలుగు సినిమాస్ మోర్ దెన్ 100 crores కలెక్ట్ చేశారు కర్ణాటకలో. అండ్ ఇంకా పెద్ద పెద్ద కన్నడ సినిమాలో కలెక్షన్ కింద ఎక్కువగా కలెక్షన్స్ తెలుగు సినిమాకి కర్ణాటకలో అయింది సార్. మీరు ఇప్పుడు కూడా బార్డర్స్ కర్ణాటక బార్డర్ చెక్ చేస్తే అక్కడ అన్ని కన్నడకింత ఎక్కువగా తెలుగు మూవీస్ చూస్తారు. బెంగళూరులో హైదరాబాద్ లాగానే పెద్ద మార్కెట్ తెలుగు మార్కెట్ ఉంది. సో ఇదేమో ఇష్యూ గురించి మీరు చెప్పారు కదా, దట్ ఈజ్ వన్ ఇష్యూ. కానీ ఇఫ్ యూ లుక్ అట్ ద ఎంటైర్ సీన్ ఫ్రమ్ ద పాస్ట్ 10 years లేదంటే 20 years సార్, మగధీర ఎలా చూసారు సార్? కర్ణాటకలో చాలా పెద్ద హిట్ ఆ టైంలో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 15-16 years ముందా, ఆ టైంలోనే ఎంత పెద్ద హిట్. అండ్ ఇంకా ముంద 20 years 25 years ముంద కూడా ఎంతెంత తెలుగు సినిమాస్ ఎంత పెద్ద హిట్ అయింది కర్ణాటకలో. సో దెర్ ఇస్ వెరీ బిగ్ మార్కెట్. అండ్ కన్నడ అండ్ తెలుగు ఆర్ సిస్టర్ లాంగ్వేజెస్ సార్. మీరు అది రాసుకొని ఇది చూస్తే కన్నడ లిపి అండ్ తెలుగు లిపి చూస్తే సార్ రెండు సిమిలర్గానే ఉంది. అండ్ ఎవరైనా తెలుగులో మాట్లాడితే కన్నడ వాళ్ళకి ఆల్మోస్ట్ అర్థమవుతుంది. ఎవరైనా తెలుగులో మాట్లాడితే కూడా కన్నడలో మాట్లాడితే కూడా మీకు కూడా ఐ థింక్ రఫ్లీ కొంచెం అర్థమవుతుంది. సో ఇది రెండు కూడా సిస్టర్ లాంగ్వేజెస్. ముందు నుంచినే చూస్తే డాక్టర్ రాజ్ కుమార్ గారు, ఇక్కడ మన సీనియర్ ఎన్టీఆర్ గారు, ఆ టైం నుంచినే కూడా వాళ్ళందరూ బ్రదర్స్ లాగానే ఉంటారు సార్. ఇప్పుడు కూడా వీ ఆల్సో వాంట్ టు బీ లైక్ బ్రదర్స్ సార్. మన పవర్ స్టార్ ఎలా చెప్పారు సార్, అది కరెక్ట్ సార్. ఆర్ట్ షుడ్ యునైట్ పీపుల్, ఇట్ షుడ్ నాట్ డివైడ్ అస్. సనాతన ధర్మం అంటున్నారు కదా, అంటే ఎలా ఉండబోతుంది సనాతన ధర్మం పైన సినిమా ఆ ఎపిసోడ్ వరకు? సార్ ఇప్పుడు సనాతన ధర్మ ఎలిమెంట్స్ ఇప్పుడు టీజర్లో ఉన్నట్లేదు, కానీ ఐ థింక్ ట్రైలర్లో వస్తుంది, లేదంటే డైరెక్ట్ సినిమాలో చూడాలి. అది కొంచెం విఎఫ్ఎక్స్ వర్క్ చాలా పని ఉన్నాయి, అది వర్క్ జరుగుతుంది. అది ఎలిమెంట్స్ చూస్తే బెటర్ సార్. కొంచెం సమ్ ఆఫ్ ద సనాతన ధర్మ ఎలిమెంట్స్ అది ఎప్పుడు కూడా ఏమీ ఇండియన్ సినిమాలో నోబడి హెస్ షోన్ ఇట్. ఫస్ట్ టైం మేము అది ట్రై చేసాము. ఐ థింక్ అందరికీ నచ్చుతుంది సార్. ఇప్పుడు మనం మొత్తం మల్టీ స్టారర్ చేస్తున్నాం అన్ని మూవీస్. తెలుగులో కనుక చేయాలనుకుంటే మల్టీ స్టారర్గా ఎవరితో చేస్తారు? మీకు ఇష్టమైన తెలుగు హీరో ఎవరు సార్? నిజంగా చెప్తే నేను కర్ణాటకలో చాలామంది తెలుగు సినిమాసే చూసి పెరిగారు. నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి చాలా తెలుగు సినిమాస్ చూశాను. నాకు అందరూ ఇష్టమే. ఇది నాకు ఐ లైక్ మోర్ అబౌట్ 1-2 people that I like, I respect a lot is చిరంజీవి గారు అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ ఐ లవ్ ఆల్ ద యాక్టర్స్ హియర్. ఎంత బాగా డాన్స్ చేస్తారో, డైలాగ్స్, అది మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్, అదన్నీ పెద్ద ఈవెంట్ సినిమాస్ తెలుగులో చేస్తారు సార్. అదన్నీ నాకు నచ్చుతుంది. డైరెక్టర్స్ తెలుగులో చేయాలనుకుంటే స్ట్రైట్ మూవీ ఒకవేళ చేయాలనుకుంటే సార్ 1 or 2 names, saying 1 or 2 names is difficult సార్. కానీ రాజమౌళి గారంటే నాకు చాలా ఇష్టం. I've been a big fan of him and I've loved his work. వాడు ఒక్కొక్క మూవీ కూడా నేను ఎంతో టైమ్స్ చూశాను. I've watched many times, not once, not twice. So I respect and love రాజమౌళి సార్. నెక్స్ట్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి తీసుకొస్తారా మరి?
అది తెలీదు సార్, చూడాలి. ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే చేస్తాము, అది తెలుసు, కానీ గెస్ట్ గురించి తెలియలేదు సార్. అష్క గారు నా సామి రంగ తర్వాత ఇంకో మూవీ చేశారు, కానీ కొద్దిగా టాలీవుడ్కి దూరంగా ఉంటున్నారు, ఏంటి? లేదండి, 3 సినిమాలు చేస్తున్నాను కానీ ఇంకా రిలీజ్ అవ్వట్లేదు. అంటే విశ్వంబర కొంచెం టైం తీసుకుంది, అది కూడా ఫ్యాంటసీ సినిమా, సీజీ వర్క్ చాలా ఉన్నాయి. సో నేను అనుకున్నాను ఈ ఇయర్ అది రిలీజ్ అవుతుంది, సో అది అవ్వలేదు, సమ్మర్కి పుష్ అయింది. అండ్ ఇంకా 2 సినిమాలు, రవితేజ గారితో ఒక సినిమా, ఇంకొక కొత్త సినిమా, అది కూడా చేస్తున్నాను. విశ్వంబర అంటే మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అది అంటే అది అప్పుడు మాట్లాడదాం. అష్క గారు అంటే ఈ సినిమాలో కొత్త అబ్బాయి కదా ఆయన, మీరు ఎక్స్పీరియన్స్డ్ కదా, 15 మూవీస్ అట్లా చేసినట్టున్నారు. సో హౌ ఇస్ ఇట్ అంటే కొత్త అబ్బాయి ముందు ఎట్లా మీరంటే ఎలా ఒప్పుకున్నారు? బ్యానరా, డైరెక్టరా, అంటే హౌ ఇస్ ఇట్ లైక్ యాక్టింగ్ విత్ ఎ న్యూ బాయ్? యాక్చువల్లీ ఈ ముందు సునీ సార్తో 2 సినిమాలు చేశాను. సో ఆ బాండింగ్, ఆ రిలేషన్షిప్ ఉంది మనతో. సో సార్ చెప్పారు ఈ ఒక స్టోరీ ఉంది అండ్ న్యూ హీరో అనేది. బట్ ఆ టైంలో అంటే కన్నడలో వేరెవర్ ఏ ఇండస్ట్రీ అయినా యూజువలీ మేము ఏం చూస్తామంటే ఒక పెద్ద హీరో ఉంటే అన్నీ ఇట్ ఈస్ ఆల్ టేకెన్ కేర్. సో వీ హ్యావ్ టు టేక్ అప్ సచ్ ఫిల్మ్స్. సో మనకి కూడా ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అండ్ ఇంకా బాగా స్క్రిప్ట్స్ అన్నీ పాలిష్ అయ్యే వస్తుంది మా దగ్గర ఆ స్క్రిప్ట్స్ అనేది యూజువల్ థాట్. కానీ ఈ సినిమా స్టోరీ విన్నటప్పుడు సార్ నాకు చెప్పారు ఇది ఇలాంటి స్టోరీ ఎప్పుడు దొరకదు అండ్ ఒక యాక్టర్ కెన్ ఎనీ యాక్టర్ ఫర్ దాట్ మ్యాటర్ ఇన్ వన్ ఫిలిం యూ క్యాన్ పర్ఫామ్ 1 or 2 వేరియేషన్స్. పర్ఫార్మెన్స్కి చాలా స్పేస్ ఉంటాయి, కానీ ఇందులో ఒక 4 ఫిలిం చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. సో ఒకసారి వినండి అని విన్నప్పుడు తర్వాత నేను అనుకున్నాను ఓకే ఇది ఇలాంటి ఆపర్చునిటీస్ అంతా ఈజీగా దొరకదు. సో ఇది నేను చేయాలని చాలా ఎక్సైట్మెంట్తో ఐ హ్యావ్ టు డూ దిస్ అని నేను అనుకుని చేశాను. అండ్ ఐ థింక్ దట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిసిషన్స్ ఐ హావ్ టేకెన్ ఇన్ మై కెరియర్. ఓకే, డైరెక్టర్ గారు అంటే కొత్త అబ్బాయి మీకు రిస్క్ అనిపించలేదా? యూ సెడ్ దిస్ ఫిల్మ్ నీడ్స్ లాట్ ఆఫ్ పర్ఫార్మెన్స్. సో మీరు ప్రొడ్యూసర్ కూడా కదా, సో డోంట్ యూ థింక్ దట్ ఇట్స్ టేకింగ్ రిస్క్ casting a new boy? In my 10 movies, he's the 5th hero, new boy, new hero. So from beginning only, I am working with a new guy, and I worked with that hero launch video. So I came to know that he can perform any roles. So from that one. ఇంకేం చేయడానికి లేవండి? డైలాగు, స్క్రీన్ ప్లే, డైరెక్షను, ప్రొడ్యూసరు, ఇంకేం లేవా? ఎన్ని చేస్తున్నారు? యాక్టింగ్ కూడా చేశారా? కొరియోగ్రఫీ ఎట్లా అవన్నీ? Basically, I am writer, so that's why I can write lyrics and all. This song is in Kannada. I only wrote it. Here, Krishnakant sir wrote it. So direction. That's it. Okay. Thank you. హాయ్ ఆశిక, దిస్ ఈస్ ప్రజావాణి. మీరు 4 జన్మలు నటించారు. ఏది మీకు బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అండ్ ఏది హార్డ్గా అనిపించింది? యాజ్ అన్ యాక్టర్ వీ ఆల్వేస్ లుక్ ఇన్ టు ఎలాంటి క్యారెక్టర్స్ డిఫరెంట్గా చేయాలి, ఒక్క సినిమాతో ఇంకొక సినిమాకి ఆ డిఫరెన్స్ ఉండాలి, ఆ వేరియేషన్ ఉండాలని. కానీ ఈ సినిమాలో అంత మొనాటనస్ ఫీల్ ఆర్ ఇది అలాగే ఉంది అని ఎప్పుడు అనిపించలేదు. అండ్ చాలా ఎంజాయ్ చేసి అన్ని క్యారెక్టర్స్ని చేశాను. కానీ నాకు చాలా ఇష్టమైన, చాలా ఫేవరెట్ ఉన్నది ఆ మ్యాంగ్లూర్ పోర్షన్. ఇదే క్యారెక్టర్, మంగళ అని క్యారెక్టరు. అది దాంట్లో ఒక 18-19 ఇయర్స్ గర్ల్ క్యారెక్టర్ అండ్ ఒక అంటే మెచ్యూర్డ్ అయిన మ్యారీడ్ క్యారెక్టర్ కూడా చేశాను. సో దాంట్లో ఆ వేరియేషన్, ఒకే స్టోరీలో ఆ వేరియేషన్ ఉన్నది, ఆ క్యూట్నెస్, అట్లా హోమ్ గర్ల్ నెక్స్ట్ డోర్ ఎలా ఉంటుందో అండ్ ఒక మచ్యూర్డ్ అండ్ బిహేవియర్లో
అండ్ ద వే ఎనాక్టింగ్ ద ఎమోషన్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంది. సో ఆ పోర్షన్ నాకు చాలా, ఐ మీన్ దట్ ఈస్ మోర్ లైక్ అ ఎమోషనలీ డీప్ లవ్ స్టోరీ. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ అండ్ ప్రాబబ్లీ మా అందరికీ కూడా టీంలో అదే ఫేవరెట్ పార్ట్. ఫస్ట్ ఆల్ ద అదర్ 3 ఆర్ వెరీ ఎంటర్టైనింగ్ అండ్ విజువలీ ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. కానీ మ్యాంగ్లూర్ పోర్షన్ ఇస్ డీప్ రూటెడ్ అండ్ ఆ మ్యాంగ్లూర్ లాంగ్వేజ్ కూడా మేము ట్రై చేసాము సో ఈ సినిమాలో. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఎక్సైటింగ్. ఆ లాంగ్వేజ్ నేర్చుకుని ఆ క్యారెక్టర్ చేయడానికి ఇట్ వాస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ లవ్లీ. సునీ గారు, అంతకుముందేమో 3 స్టోరీస్, ఇప్పుడు 4, నెక్స్ట్ ఏంటి 5? మేబీ బై యువర్ బ్లెస్సింగ్స్ ఐ క్యాన్ రైట్ 5. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. దుష్యంత్ గారు, హాయ్ అండి, దిస్ ఈజ్ రాణి. అంటే స్టార్టింగ్ మూవీతోనే 4 డిఫరెంట్ వేరియేషన్స్, ఒక్కొక్క స్టోరీలో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ చూపించారు. అండ్ ఈ ఎపిక్ పీరియడిక్ డ్రామాలో ఛాన్స్ వచ్చినప్పుడు సో ఫస్ట్ మీ ఒపీనియన్ ఏంటి అండ్ నేను చేయగలనా అని అనిపించిందా? సో ట్రావెల్ ఎలా ఉంది ఈ మూవీతో? అంటే మేము వచ్చిన ఇండస్ట్రీనే, సినిమా ఇండస్ట్రీ చాలా ఒక టఫ్ ఇండస్ట్రీ అండ్ ఇక్కడ సక్సెస్ రేటే చాలా తక్కువగా ఉంది. హార్డ్లీ 5% 3% ఏమో సింగిల్ డిజిట్ లాగా సక్సెస్ రేటు. ఆల్రెడీ మేము రిస్క్లో ఉన్నాను. సో నేను అనుకున్నాను ఓకే అందరూ కమర్షియల్ లాగా ఏమో కాలేజ్ లవ్ స్టోరీ, కమర్షియల్ ఫైట్స్, ఎంట్రీ డాన్స్ ఇదన్నీ అందరూ చేస్తున్నారు. అది చేసి కూడా హిట్ అవుతుందా, అది ఎక్సెప్ట్ నేను అవుతానా లేదా అది తెలీదు. అక్కడ కూడా చాలా రిస్క్ ఉంది. ఇఫ్ ఐఎమ్ ఎనీవేస్ టేకింగ్ రిస్క్, లెట్ మీ టేక్ అ బిగ్గర్ రిస్క్ అని అనుకొని వి టుక్ దిస్. అట్లీస్ట్ ఇది 4 డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసిన తర్వాత అది ఎవరు చూస్తే అట్లీస్ట్ దిల్ నో దట్ ఓకే కొత్త అబ్బాయి పర్ఫార్మెన్స్ చేశారు, ఈజ్ డన్ అ గుడ్ జాబ్ అని, యాక్ట్ చేశారని అట్లీస్ట్ దాట్ రికగ్నిషన్ దొరుకుతుంది. అండ్ నాకు ఫ్రమ్ ద వెరీ బిగినింగ్ ఐ వాంటెడ్ టు project myself as a performer. I wanted people to recognize me as a good actor, as a good artist. Not just for me, for any actor, that is the dream. Anduke I think this was a very good launch and I am very grateful to Suni sir for giving me this opportunity. అండ్ ఆ పోస్టర్లో ఉన్న పీరియడ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ లవర్స్గా ఉన్న మీరు ఆఫ్టర్ మ్యారేజ్ మీరు కొద్దిగా అంటే వేరే డ్రామాలకు ఉన్నట్టుగా అనిపిస్తుంది. సో ఎనీ గ్రే షేడ్ ఉండబోతుందా? ఇంకా కొంచెం టైం ఇస్తే మీరే రాస్తారు స్క్రిప్ట్. లేదండి, అంటే ఇట్ ఈస్ వాట్ యువర్ థింకింగ్ ఈజ్ ఆల్సో ఇన్ ద లైన్స్, కానీ ఇట్ ఈస్ మచ్ బిగ్గర్ దెన్ దట్. ఇంకా చాలా ఉంది ఈ సినిమాలో. మీరు చూస్తే ఇంకా మేము ఇది ఫస్ట్ టీజర్, ఫస్ట్ సాంగ్ అంతే రిలీజ్ చేసాం కదా. ఇంకా ఫ్యూచర్లో వి కీప్ రిలీజింగ్ సాంగ్స్ అండ్ విల్ కమ్ అప్ విత్ మోర్ కాంటెంట్, దెన్ యూ విల్ డెఫినెట్లీ నో దట్ ఇట్స్ అ ప్రామిసింగ్ ఫిల్మ్. అండ్ ఆ 4 పీరియడ్స్లో మీకు నచ్చినది ఏంటి క్యారెక్టర్? అన్ని క్యారెక్టర్ నాకు నచ్చిందే, కానీ లైక్ ఆషికా సెడ్ ఇది కోస్టల్ రీజన్కి ప్రీ ఇండిపెండెన్స్ ఎరాకి ఏం క్యారెక్టర్ వస్తుందో అది చాలా డీప్ రూటెడ్, మన సౌత్ ఇండియన్ ఫ్లేవర్ ఉంది దాంట్లో. ఒక వెరీ డీప్ రూటెడ్ లవ్ స్టోరీ, మన కల్చర్, మన సౌత్ ఇండియన్ కల్చర్ ఉంది. సో దట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండి. చాలా బాగున్నాయి క్యారెక్టర్స్ అన్నీ కూడా. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. శాండీ గారు, అచ్చ తెలుగు పాట అని నిజంగా చాలా మంచి సాంగ్ ఉంది. అండ్ విజువల్స్ పరంగా కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, ఎక్సలెంట్గా ఉంది. సో అచ్చ తెలుగు పాట అని రిలీజ్ చేశారు. సో ఆ సాంగ్ గురించి ఇంకా మీ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి. ఫస్ట్ టైం ఈ స్టైల్ కంప్లీట్ సదర్న్ క్లాసికల్, ఇండియన్ క్లాసికల్ జానర్ ఇన్కార్పొరేట్ చేసే సినిమాలో 4 సిచ్యువేషన్స్ ఉంది కదా. సో ఫర్ 4 ఎపిసోడ్స్
కంప్లీట్ ఇండియన్ క్లాసికల్ సౌండింగ్ కాంపోజింగ్ ఆ స్టైల్లో వీ అప్రోచ్ ద సినిమా. అదే ఇట్స్ మోర్ లైక్ అ గిఫ్ట్, ఆ కంపోజింగ్ స్కిల్. నాతో పనిచేసిన మ్యూజిషియన్స్ ಅವ್ರಿಗೆ వాళ్ళకి థ్యాంక్స్. అండ్ యా. అండ్ పోర్చుగీస్ ఆ పీరియడ్లోకి వచ్చేటప్పటికి ఏమైనా డిఫరెంట్ వేరియేషన్ చూపించారా బ్యాక్గ్రౌండ్? వెరీ ఇంగ్లాండ్ ఐరిష్ ఇన్స్ట్రుమెంటేషన్ అలాగా. యా. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆశిక, నాసా మిరంగాలో వరాలు క్యారెక్టర్ అనేది అందరికీ గుర్తుండిపోతుంది. అలాగా గత వైభవాల్లో ఈ క్యారెక్టర్ అందరికీ గుర్తుంచుకుంటారు అన్నది ఈ 4 పీరియడ్స్లో ఏది ఉంటుంది అంటారు? మంగళ క్యారెక్టరే. అదే లాస్ట్లో కూడా అందరికీ గుర్తున్నది. చాలా ఏంటది, దే రిమెంబర్ దట్ ఈవెన్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఆఫ్ థియేటర్స్. సో ఆ స్టోరీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద క్యారెక్టర్స్, ఇద్దరు చేసిన క్యారెక్టర్స్ని చాలా గుర్తిస్తుంటారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సునీ గారు, సార్ మూవీ అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి సినిమాలు చూసినప్పుడు మనకు కంప్లీట్గా ఏంటంటే జనాలు థియేటర్కి మోస్ట్లీ రావడానికి, ఎందుకంటే వాళ్ళు బయటికి రావాలి, సినిమాలు రావాలి అనే థాట్ ఉన్న కంటెంట్ ఉంటే తప్ప థియేటర్ రావట్లేదు. అలాంటిది 4 పీరియాడిక్ డ్రామాస్ వితిన్ 3 hours ఆఫ్ స్పాన్ చూపించాలంటే ఇట్స్ ఎ డిఫికల్ట్ టాస్క్. సో ఎంత రన్ టైం తీసుకున్నారు అండ్ ఈచ్ పీరియాడిక్ డ్రామాకి ఎలా తీసుకున్నారు డిఫరెన్షియేషన్? Around 2 or 18 minutes the movie's length. The coastal region what they are talking, that is around 1 hour and rest is divided in 3 parts. Present lo one story జరుగుతుంది, then 3 పునర్జన్మ కథ. అదే 1 hour the coastal region main portion and Vasco da Gama around 15 to 20 minutes and Devaloka 15 to 20 minutes, present on 15 to 20 minutes like that. అండ్ మ్యూజిక్ వచ్చేటప్పటికి సాంగ్స్ ఈ మధ్యన డిస్టర్బింగ్ అని చెప్పి చాలా వరకు సాంగ్స్ని అవాయిడ్ చేస్తున్నారు అండ్ ఆడియన్స్ ఆర్ ఆల్సో గోయింగ్ అవుట్ ఇన్ బిట్వీన్ ద సాంగ్స్. బట్ ఈ సినిమాలో కంప్లీట్ క్లాసికల్ మోడ్లో వెళ్తుంది అంటున్నారు. సో హౌ ద ఆడియన్స్ విల్ బి యాక్సెప్టెడ్ విత్ ద మ్యూజిక్? Depend upon the era the music chesa Juda sir. So in coastal region around 1940s centuries what they listen means the skin element sounding, and in Portuguese like Pirates of Caribbean that sounding bagpiper like that Juda sir has used that one. And in Pauranika like what you call old natkagulu paatala, old paatala dramas like harmonium and strings like that one. Present peppiness, he has used 4 different type of. దుష్యంత్ గారు అండి, లిటరలీ ద టీజర్ విచ్ ఇట్ వాస్ ప్రెజెంటెడ్ వాస్ కంప్లీట్లీ గుడ్. చాలా చాలా బాగుంది. బట్ ఈ పీరియాడిక్ డ్రామాస్కి చేయాలి అంటే దెర్ షుడ్ బి లాట్ ఆఫ్ గట్స్. సో మీకు అంటే చేసిన క్యారెక్టర్స్లో విచ్ వన్ యూ ఫెల్ట్ డిఫికల్ట్ వైల్ డూయింగ్ ద క్యారెక్టర్? అంటే మైథాలజికల్ క్యారెక్టర్స్ చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగాను. అది నా ఫేవరెట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మా గ్రాండ్ ఫాదర్ హీ యూస్ టు నరేటస్ రామాయణ మహాభారత స్టోరీస్. అది ఇట్ హెస్ బికమ్ మై మైండ్ ఆల్వేస్ థింక్స్ అబౌట్ మైథాలజీ. అందుకే నాకు రాజమౌళి గారంటే చాలా ఇష్టము. అక్కడ రాజ్ కుమార్ గారంటే, ఇక్కడ సీనియర్ ఎన్టీఆర్ గారంటే నాకు ఎందుకు అంత రెస్పెక్ట్, ఎందుకంటే బికాజ్ మైథాలజీ అంటే నాకు చాలా ఇష్టం. సో ఫస్ట్ మూవీలోనే ఇట్ ఈస్ ఆల్వేస్ బీన్ అ డ్రీమ్ టు పర్ఫార్మ్ మైథాలజికల్ క్యారెక్టర్స్. కానీ ఫస్ట్ మూవీలో ఈ ఆపర్చునిటీ దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది వచ్చినప్పుడు ఐ వాంటెడ్ టు డూ ఇట్. రిగార్డింగ్ వాట్ వాస్ ద టఫ్ థింగ్ టు డూ అనే ఒక మ్యాంగ్లూర్లో ఒక సీక్వెన్స్ ఉంది, కంబళ ఎపిసోడ్. మీరు ఐ థింక్ ఇది కాంతారా ఫస్ట్ పార్ట్లో యూ సీన్ సమ్ స్నిప్పెట్స్ ఆఫ్ ఇట్, కంబళ సీక్వెన్స్. సో రన్నింగ్ విత్ ద బుల్, బఫెలో లాగా. సో దాంట్లో ఇంకా డెప్త్లో వీ హ్యావ్ షోన్ ఇట్ ఇన్ ద ఫిల్మ్.
దానికోసం ఐ స్టేడ్ ఇన్ మ్యాంగ్లూర్ ఫర్ 2.5-3 months. అక్కడే ఊర్లోనే విలేజ్లోనే ఐ స్టేడ్. ఐ లర్న్డ్ ఆల్ ఆఫ్ దట్ కంబళ రేసింగ్. ఐ థింక్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ స్పోర్ట్ అండి. వాళ్ళు ఎవరెవరు అక్కడ వెళ్తే దట్ కంబళ దట్ ఏరియా ఇట్ సెల్ఫ్, ఇట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ వర్డ్ ఆల్ టుగెదర్. There are fans for those bulls, those buffaloes. There are fans for that. There's a cult following for that. సో అది అక్కడ వెళ్ళి అది ప్రాక్టీస్ చేయన కొంచెం ఫిజికలీ చాలా స్ట్రెయిన్ అండ్ డిఫికల్ట్ ఉంది. ఆ ఎపిసోడ్ నాకు కొంచెం డిఫికల్ట్ అనిపించింది. కానీ ఎవరెవరు కంబళ చేస్తారో వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. నిజంగా అది వెరీ ఫిజికలీ స్ట్రెయినింగ్ స్పోర్ట్. అది కొంచెం అలాగ అనిపించింది. లేదంటే అపార్ట్ ఫ్రమ్ దాట్, ఫర్ ఎవ్రీ క్యారెక్టర్ మేము 3 to 4 months ప్రిపరేషన్ వర్క్షాప్స్ అండ్ అదర్ ప్రిపరేషన్స్ చేసాం సార్. అది చేసి వీ వర్ ప్రిపేర్డ్ టు డూ ఇట్. అందుకే ఇట్ డెంట్ ఫీల్ వెరీ డిఫికల్ట్. జూడసాండి గారు, హాయ్ దిస్ ఇస్ శరత్ అండి. మీరు 2019 ఐ థింక్ ABCD ఫిల్మ్ చేసినట్టున్నారు తెలుగులో. అండ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ తెలుగు ఫిల్మ్, ఐ మీన్ తెలుగులో సాంగ్స్ కూడా చేస్తున్నారు కదా. సో ఏంటి అంటే ఈ ఫిల్మ్కి పర్టికులర్లీ మీ సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అండ్ చిన్మయ్ గారు మీ ఆర్టిస్ట్ సెలెక్షన్ ఎలా ఉండబోతుంది? మాకు అడ్వాంటేజ్ ఏమంటే ఇప్పుడు నమ్ చార్ట్స్, టాప్ 10 చార్ట్స్ ఆర్ టాప్ 20 చార్ట్స్లో imagine there are new songs releasing. It is all up to date, today's sounding and everything. I have a feeling that lot of families, lot of people long for good classical songs in cinema. So ee avakasham naki it was I was lucky to get this project, and it was his dream project, Suni Garu's dream project for a very long time. So I'm glad I was a part of to associate and collaborate with them. It was a learning experience for me also to do all the songs in different genres. Meer choosing kada, like for Mangalore bit, we have a very lovey-dovey melody, Indian melody composition. For Devaloka, I have a very drama-based singing style of instruments. And then for the Portuguese situation, we've included a lot of this Ireland influences. Choice of singers, I'm a fan of Chinmay Garu, and I requested producer sir and team to make sure that we have Chinmay. And to complement that, definitely, I don't think anybody could have done justice like Anurag Kulkarni ji. ప్రొడ్యూసర్ గారు, సో ఒక కొత్త హీరో పర్సన్ని పెట్టుకొని ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ప్రాజెక్ట్ మీద ఇన్ని ఇయర్స్ స్పెండ్ చేసి, సో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యూ హ్యావ్ మైండ్? అంటే మీ యొక్క గట్స్ అనుకోవచ్చా, ఆర్ ఎల్స్ ఇలాంటి సినిమాలు దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ షుడ్ బి కమ్ అనా, ఏంటి మీ పర్స్పెక్టివ్ ఏంటి? Definitely, see, these kind of movies are these kind of movies should come out, right? So we need to support these kind of movies where, as Dushant was talking about, right, Sanatana Dharma and Devaloka. There is an episode called Samudra Manthana. So wherein I think no one in India cinema has shown the way we are showing that one, right? So ultimately, it's all about business also. So we should be prepared for budgeting also, right? So ultimately, it is kind of an investment, right? So and nobody should think that in the first movie itself we'll make complete. But this movie is something that we can expect the complete return and more than that in the first movie, so that we can start the second movies as well. మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఇది ఇంకొక మరో బ్లాక్ బస్టర్? అండ్ లైక్ రీసెంట్లీ కన్నడ ఇండస్ట్రీ గివింగ్ మెనీ బ్లాక్ బస్టర్స్ కదా, అలా? No, definitely it will be a blockbuster. So mark this word. So this will be a blockbuster movies across Kannada industry and Telugu industry, because this, and also see, varying the languages, I think it will be a pan-India cinema also. Like first Kannada and Telugu, it will, and after word of mouth, I think it will spread to other languages as well. So this is something, that kind of a movie for sure. దుష్యంత్ గారు, యాక్చువల్లీ ఇది సాంగ్ లాంచ్ ఈవెంట్ కాబట్టి ఐ థింక్ 2015-16 టైం మీరు స్ట్రీట్ ప్లేస్ అవ్వచ్చు, సింగింగ్ కూడా చేసేవాళ్ళు కదా ఈవెంట్స్?
యా ఏంటి అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి ఫ్రమ్ సింగింగ్ టు యాక్టర్? అంటే నేను సినిమాలో ఐ నెవర్ సంగ్ ఇన్ సినిమా, కానీ ఐ యూస్ టు ర్యాండమ్లీ ఫర్ మై హ్యాపీనెస్ ఐ యూస్ టు సింగ్. అఫ్ కోర్స్ నేను ఐ బీన్ ట్రైన్డ్ ప్రొఫెషనలీ కూడా, నేను ట్రైనింగ్ తీసుకొచ్చాను లాంగ్ బ్యాక్. ఐ డోంట్ నో హౌ యూ గాట్ టు నో అబౌట్ ఇట్. వికీపీడియా, గూగుల్, ఎవ్రీథింగ్ నౌ రైట్. సో ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన సాంగ్స్ మీరు ఏమైనా ఒక 2 lines ఏమైనా పాడే ఛాన్స్ ఏమైనా ఉందా? లైక్ యాజ్ యు ఆర్ వన్స్ అండ్ సింగర్ కాబట్టి. లేదండి, జూడాస్ అండి గారు నాకు అవకాశం దొరకలేదు. ఇప్పుడా? యా. నువ్వేనుగా ఈ హ్రస్వాక్షరం, నేనేనుగా నీ దీర్ఘాక్షరం. The producer. Sir, last question. Yeah. Sir, keeping Kantara aside, the current scenario of the Kannada industry is a bit low compared to the other film industries' success ratio. So, what makes you keep motivated that, okay, I should invest this much of amount and the time for the film? Sir, for this question, I think, see, it is irrespective of language, not only in Kannada industry. If we compare in any industry, the success ratio is very less. For example, out of 200 movies every year, whatever it is getting released, maybe 5 to 10% is what they'll get back. So according to the research, what we have done, so it's always about 5 to 10% is the ratio of what they will get back, the recovery of amount. But if you see the contents, wherever the content is good and the quality is good, any industry will take it up in arms and they will support and it will become a hit. So that is what we believe, and this is one of such films where definitely it will be an industry hit across industry, and we will definitely recover amount, and we will be launching another movie for sure next year with the same amount. Yeah, thank you, sir. Thank you. Thank you so much. November 14th screen లో వస్తుంది కాబట్టి అందరికీ Yeah. Congrats. So please